ప్రతి క్షణం సమాజం కోసం మీ మిత్ర న్యూస్. చేపలు అంటే ఇష్టపడని వారు ఎవరూ ఉండరు. కానీ కొన్ని చేపలు తింటే వాటి రుచి జీవితాంతం గుర్తుండేలా ఉంటాయి. వాటిలో ఉన్న కొన్ని రకాల చేపల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఈ చేప పేరు రామలు. పులసకు చెల్లెలి వరస. తిన్నారంటే నా సామిరంగా అదిరిపోద్దంతే. పులస చేపలు ఒక్కసారి తింటే చాలు జన్మ ధన్యమైపోతుందని అనుకున్న వాళ్ళు చాలామంది ఉంటారు. పులస వలస చిక్కింది అంటే చాలు జీవితం మారిపోతుందని భావించే మత్స్యకారులు చాలామంది ఉన్నారు. అయితే పులస చేప స్థాయిలోనే రుచి అందించి జిహ్వాకు జీవితానికి సరిపడా సంతృప్తిని ఇచ్చే చేప మరొకటి కూడా ఉంది. దాని పేరే రామచేప. ఇది పులస చేపకు చెల్లి అవుతుంది. రుచిలో పులసను పోలి ఉంటుంది. గోదావరి జిల్లా వాళ్లకు రామల చేపను ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. కానీ మిగతా వారికి రామచేప అంటే తెలియదు, వినను కూడా విని ఉండరు. ఇంతకీ ఈ చేపలు ఎక్కడ లభిస్తాయి, వాటి వెనుక కథ ఏమిటో ఈ కథనంలో తెలుసుకుందాం. బొమ్మిడాయిల మాదిరిగా రామల చేపలు బొమ్మిడాయిల మాదిరిగా ఉంటాయి. ఇవి పశ్చిమ గోదావరి జిల్లా ఉప్పుటేరు పరివాహక ప్రాంతాలలో లభిస్తాయి. సంవత్సరంలో 2 లేదా 3 నెలలు మాత్రమే ఇవి దొరుకుతాయి. దీపావళి తర్వాత ఇవి లభిస్తాయి. ఈ చేపలు 6 అంగుళాల వరకు పొడవు పెరుగుతాయి. అయితే రుచి మాత్రం అద్భుతంగా ఉంటుంది. రామలు చేపల శాస్త్రీయ నామం లెబియో రోహిత. పశ్చిమ గోదావరి జిల్లా ప్రాంతాలలో వీటిని రవులు అంటారు. కొన్ని ప్రాంతాలలో రావ, రవల చేపలు అని పిలుస్తారు. పశ్చిమ గోదావరి జిల్లాలో సముద్ర తీరంలోని పై ప్రాంతాల్లో ఉప్పిటిలోకి బొండాడ, గొంతేరు, ఎనమదురు ఏర్లు ప్రవహిస్తాయి. వీటి ద్వారా నీరు సముద్రంలో కలిసే ప్రాంతంలో ఈ చేపలు పెరుగుతాయి. కాస్త ఉప్పు, కాస్త చప్పదనం రుచితో ఉండే నీటిలో ఈ చేపలు లభిస్తాయి. అందువల్లే వీటికి అద్భుతమైన రుచి ఉంటుంది. సెప్టెంబర్ ముగిసిన తర్వాత ఈ చేపలు లభ్యమవుతాయి. డిసెంబర్ వరకు ఈ చేపలు లభిస్తాయి. 1 కిలోకు ఈ చేపలు 40 వరకు దొరుకుతాయి. అయితే వీటిని కిలోల మాత్రం తూచరు. విడిగా కొంటే ఒక్కో చేప ధర 25 రూపాయల వరకు ఉంటుంది. దీపావళి కాలంలో ఒక్కో చేప 30 రూపాయల వరకు పలుకుతుంది. ఈ చేపలను ఇక్కడి మత్స్యకారులు కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ రాష్ట్రాలకు తరలిస్తూ ఉంటారు. వీటికి డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో భీమవరం పరిధిలోని పలు చెరువులలో పెంచుతున్నారు. తయారీదారులు వీటి సీడ్ మే నెల చివరి వారంలో వేస్తారు. 6 నెలల పాటు పెంచి ఆ తర్వాత విక్రయిస్తారు. అయితే ఈ చేపలలో విపరీతమైన పోషకాలు ఉండడంతో మాంసాహార ప్రియులు ఎక్కువగా తినడానికి ఇష్టపడుతుంటారు. వీటిని తింటే కాల్షియం, అమైనో ఆమ్లాలు, ఇతర పోషకాలు శరీరానికి లభిస్తాయి. వీటిని తినడం దేహానికి మంచిదని వైద్యులు చెబుతున్నారు.